హలో ఆల్. ఈ వీడియోలో 'పోస్ట్ హౌస్' ఫిలిపినో హారర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే నెట్‌ఫ్లిక్స్‌లోకి అయితే స్ట్రీమింగ్‌కి వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఓన్లీ ఫిలిపినో లాంగ్వేజ్ ఉంటుంది. నాకు కూడా అర్థం కాదు. అందుకే సబ్‌టైటిల్స్‌తో చూసాను. చూద్దాం అనుకుంటే మీరు సబ్‌టైటిల్స్ ఉంటే ఇంగ్లీష్‌వి చూడొచ్చు. మూవీ రన్ టైమ్ అయితే 1 అవర్ 34 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సిరిల్ అనే ఒక ఫిల్మ్ ఎడిటర్ అయితే ఉంటాడు. తను ఒక సైలెంట్ హారర్ ఫిల్మ్‌ని రీస్టోర్ చేస్తూ ఉంటాడన్నమాట. అది కూడా తన డాక్టర్ అయిన రియాతో కలిసి. ఆ లాస్ట్ ఫుటేజ్ అతన్ని తీసుకొని దాని వెనకున్న హారర్‌ని, ఆ మాన్స్టర్‌ని గట్టా మళ్ళీ రీక్రియేట్ చేస్తుంటారన్నమాట. కానీ అలా చేస్తున్నప్పుడు ఆ రీల్ వల్ల అంటే ఆ ఫిల్మ్ వల్ల ఏదైతే వదిలేస్తారో ఆ ఫిల్మ్ వల్ల అందులో ఉన్న క్రీచర్ కానీ అందులో ఉన్న డార్క్ సీక్రెట్స్ కానీ తిరిగి రియల్ లైఫ్లోకి అయితే బ్లీడ్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ రీసెంట్గా ఆన్లైన్లోకి వచ్చిన ఎర్త్‌క్వేక్ అండర్ గ్రౌండ్ మూవీ మన సెకండ్ ఛానల్లో రివ్యూ పెట్టడం అయితే జరిగింది. సో వెళ్ళి చెక్అవుట్ చేసండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో సెకండ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. ఇలాగ మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఖచ్చితంగా 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఈసారి నుంచి సెకండ్ ఛానల్లో కూడా రివ్యూస్ వస్తున్నాయి. ఇందులో కూడా రివ్యూస్ వస్తాయి. సో లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టండి. 2 అప్డేట్స్ కూడా మీకు అక్కడే తెలుస్తుంటాయి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే కాన్సెప్ట్ అయితే చాలా యూనిక్ గా అనిపించింది. కానీ ఎగ్జిక్యూషన్ నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ హారర్ అయితే ఉంటుంది. బట్ మిమ్మల్ని అయితే భయపెట్టదు. రెగ్యులర్ హారర్ కాదు. ఒక డిఫరెంట్ యూనిక్ స్టోరీ ఉండాలి హారర్ లో కూడా అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా. నాకైతే అంతకు వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఐడియా అయితే చాలా ఫ్రెష్ గా అనిపించింది. అంటే ఫిల్మ్ లోపలే ఫిల్మ్ ఉంటుంది అనమాట. సో హారర్ కాన్సెప్ట్ కొంచెం సూపర్ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అండ్ అట్మాస్ఫియర్ గానీ ఆ సౌండ్ డిజైన్ గానీ ఇదంతా కూడా చాలా క్రీపీ అండ్ సైకలాజికల్ గా ఎఫెక్టివ్ గా ఉంటుంది బాగా. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి ఇద్దరివి కూడా. అండ్ ఇది స్లో బర్న్ హారర్ అనమాట. నార్మల్ మెయిన్ స్ట్రీమ్ ఆర్ రెగ్యులర్ హారర్ టైప్ అయితే ఉండదు. జంప్ స్కేర్స్ కూడా హెవీగా ఏమి ఉండవు. ఒక స్లో బర్న్ హారర్ అయితే ఉంటుంది. అంటే స్లోగా టెన్షన్ బిల్డ్ చేసుకొని చివరి వరకు తీసుకెళ్ళి అప్పుడు చివరిలో కొంచెం హై ఇచ్చే స్పైక్ అయితే క్రియేట్ చేసుకుంటారు అనమాట. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ అయితే చాలా స్లోగా ఉంటుంది భయ్య. స్టార్టింగ్ నుంచి మీకు సెటప్ కే 40 మినిట్స్ వరకు తీసుకుంటారు అనమాట. 1 అవర్ 34 మినిట్స్ లో. సో సెటప్ చాలా టైం తీసుకున్నారు. సో బాగా స్లో పేసింగ్ ఉంటుంది. అండ్ మాన్స్టర్ రివీల్ కూడా చాలా అంటే చాలా లేట్ గా రివీల్ చేస్తారన్నమాట. అసలు వర్కౌట్ అవుతుంది అసలు అన్నది. అక్కడక్కడ వచ్చే జంప్స్కేర్ మూమెంట్స్ కూడా ఏదో దిష్టి బొమ్మని తీసుకొచ్చి పెట్టినట్టు ఉంటుంది తప్ప ఇంపాక్ట్ ఫుల్ గా ఉండదు భయ్య. అసలు భయపెట్టే విధంగా అస్సలు వర్కౌట్ అవ్వదు అనమాట. జస్ట్ విజువల్లీ చూడడం బాగుంటుంది అంతే. అండ్ స్టోరీ కూడా మరీ ఓవర్ గా స్ట్రెచ్ చేశారు. 1 అవర్ 34 మినిట్స్ నాకు లాగ్ అనిపించింది అంటే అర్థం చేసుకోండి. నాకైతే అంతకు వర్కౌట్ అవ్వలేదు. జంప్స్కేర్ మూమెంట్స్ ఏం లేవు. రెగ్యులర్ హారర్ కాకపోయినప్పటికీ కూడా డిఫరెంట్ హారరే. కానీ ట్రై చేసిన విధానం అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. సో నాకు అందుకే వర్కౌట్ అవ్వలేదు. స్టోరీలో ఉన్న యూనిక్నెస్ కోసం ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది. సెక్స్ అండ్ న్యూడిటీ అయితే ఏమీ లేదు. చూద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు ఫ్యామిలీతో కూడా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.